హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం సంక్రాంతి స్పెషల్ న్యూ రెసిపీ జంతికలండి. జంతికలే స్పెషల్ కాదు, అందరూ చేసుకుంటారు. బట్ నేను ఈ కన్సిస్టెన్సీలో చేసుకునేక నాకు చాలా క్రిస్పీగా వచ్చాయి అండ్ చాలా కరకరలాడుతూ చాలా బాగున్నాయి. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకేం కాదండి, అందరం ఫస్ట్ నుంచి జంతికలు చేస్తూనే ఉన్నాం. సో నేను ఆ బౌల్తో 2 బౌల్స్ బియ్యం పిండి తీసుకున్నాను. సేమ్ అదే బౌల్తో ఒకటి శనగపిండి తీసుకున్నానండి, బేషను. సో నేను ఈ కంటెస్టీలో 2:1 అండి. 2 బియ్యం పిండి, 1 బేషను అంటే శనగపప్పు, శనగ పౌడరు. సో ఇది మనం కొంచెం బాగా కలిపేసుకుందాం. ఫస్ట్ అందరూ చేస్తారు, కొందరు గట్టిగా చేస్తారు, కొందరు స్మూత్గా చేస్తారు. నేను ఇలా చేశాను, సో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ సరిపోతే చేసిన తర్వాత ముద్ద కొంచెం టేస్ట్ చేయండి, తర్వాత యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో వామును క్రష్ చేసి వేసుకుందాం. వామ్ ఎప్పుడు అలా వేయకూడదండి, మీరు గ్రైండింగ్ కూడా చేసి వేసుకోవచ్చు. మనం ఇలాగ హ్యాండ్తో కొంచెం క్రష్ చేయిస్తే అయిపోతుంది. ఇంకా మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు, బట్ నేను నువ్వులు వేయలేదండి. మీరు కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నువ్వులు ఎక్కువగా వేసుకుంటే కొంచెం ఎక్కువ వామ్ వేసుకుంటే మనం జంతికలు తినేటప్పుడు బాగుంటుంది అండ్ డైజెషన్కి కూడా బాగుంటుందండి. పిల్లలు సో ఎక్కువ తినేస్తూ ఉంటారు కదా, సో ఇది డైజెస్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇది కూడా మీరు కారాన్ని మీ ఇంట్లో ఎలా తింటారో అలా వేసుకోండి. నేనేమొచ్చి 2.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులో మీరు పచ్చి మిరపకాయలు అండ్ జీలకర్ర కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చండి, అది కూడా టేస్టీగా ఉంటుంది. సో నేను మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. సో ఇది మనం బాగా కలిపేసుకుందాం. ఫస్ట్ పొడి పౌడర్ని అంతాను మిక్స్ చేసుకుందాం. పౌడర్ అంతా అయిన తర్వాత అప్పుడు మనం కొంచెం హీట్ చేసుకున్న నేను ఆయిల్ ఆల్రెడీ హీట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను దీంతో 2 గరిటెలు వేసుకున్నాను. అంటే మీరేమొచ్చి ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీరు ఎంత కలుపుతున్నారో చూసుకొని క్వాంటిటీ బట్టి కొంచెం వేడిది వేసుకోవాలి. ఇందులో వేడి ఆయిల్ అవేంటి అక్కర్లేదు, వేడి వాటర్ అవేంటి అక్కర్లేదండి. ఇప్పుడు మనం కొంచెంగాను వాటర్ వేస్తూ కలుపుదాం. మనకు కాస్త అయితే అయిపోయిందండి, మనం కలిపిన దాన్ని బట్టే ఉంటుంది. ఇది కూడా మనం పల్చగా కలుపుకోవాలి, ఎక్కువ గట్టిగా కలుపుకుంటే మనకి ట్రైన్ ట్రాక్స్ లాగా చాలా గట్టిగా ఉంటాయి. సో మనం ఎంత స్మూత్గా చేసుకుంటే మనకేమొచ్చి క్రిస్పీగా అంతగా వస్తాయి. నాకు అందులో స్పేస్ సరిపోలేదండి, సో నేను అందుకే ప్లేట్ వేసేసాను. ప్లేట్లో మనం బాగా కొంచెం వాటర్ వేస్తూ కలుపుదాం. దీంట్లో ఎక్కువే కొంచెం వాటర్ పడుతుంది. ఇంకోటండి, మన ముద్ద రెడీ. ముద్ద ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. ఇంకోటండి, ఎంత పల్చగా ఉంటే మనకి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. చాలామంది హీట్ వాటర్ అవి వేస్తుంటారు, బట్ నేను వేయలేదండి. ఇలా చేసినా కూడా నాకు చాలా బాగా వచ్చాయి. సో ఒకసారి మీరు ఇది ట్రై చేయండి, ఒకవేళ సేమ్ అయితే పర్లేదు. సో దీన్ని మనం 15 మినిట్స్ స్టోర్ చేసి ఉంచుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన దాకా ఉందాం. దెన్ అప్పటికల్లా మనం జంతికలు చేసుకుందాం. మన వీడియోస్ చూస్తున్నారండి, నచ్చుతుందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 15 మినిట్స్ అయిపోయింది కదండి, మనం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. కలుపుకొని నేను జంతికలు గొట్ట మీకు తీసుకున్నానండి. దీనికి ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేసేయాలి. నేను ఆల్రెడీ అప్లై చేశాను. ఇప్పుడు ఇందులో మనం ముద్దని ప్యాక్ చేసుకుందాం. ప్యాక్ చేసినప్పుడు కూడా మీరు కొంచెం వాటర్ తగిలించండి, సో మీకు స్మూత్గా వస్తుందన్నమాట. నా ఆయిల్ హ్యాండ్ వల్ల నా చేయి జారింది. ఎప్పుడు మా డాడీ వస్తుంటారు, ఈరోజు రాలేదండి జంతికలు హెల్ప్ చేయడానికి. సో ఆరవ్ అక్కడ ఉన్నాడు, వాళ్ళ నాని వాళ్ళ ఇంట్లో. సో నేను ఒకదాన్నే చేశాను ఈరోజు. సో మనం
నేను ఎప్పుడూ ప్లేట్స్లో వేసే వేస్తానండి. నేనంత ఆయిల్లో ఎప్పుడూ వేయను. మా అక్క వాళ్ళు అందరూ డైరెక్ట్గా వేసేస్తారు. నేను మాత్రం ఇలా ప్లేట్స్లో వేసుకుంటూ ఉంటాను. సో మాకు చిన్నప్పటి నుంచి మా డాడీ ఇలా వేసేవారు. దాని ఆఫ్టర్ మా మమ్మీ ఏమొచ్చి ఫ్రై చేసేవారు. వాళ్ళిద్దరూ అలా చేయడమే నాకు అది హ్యాబిటే. నేను ప్లేట్ల మీద వేయడమే నాకు తెలిసిందండి. బట్ మా అక్క వాళ్ళ ఇంట్లో అలా కాదు. వాళ్ళు ఏమొచ్చి డైరెక్ట్గానే వేస్తారు. సో వాళ్ళ అత్తగారు అలా వేస్తారు. సో తను అలా నేర్చుకుంది, నేను ఇలా నేర్చుకున్నాను అనమాట. అలా అని కాదు, నేను ఒక్కొక్కటి వేస్తాను కానీ అంతగా నేను ప్రాపర్గా అందులో వేయలేను. సో ఇప్పుడు మనం ఇవి తీసి ఇలాగ చేత్తోని ఈజీగా వచ్చేస్తాయండి. ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం వేసేసుకుందాం. మీరందరూ ఎలా వేస్తారండి? ప్లేట్స్లోన డైరెక్ట్గా? చాలామంది డైరెక్ట్గానే వేస్తారు. సో అవి కొంచెం పెద్ద పెద్దగా వస్తాయన్నమాట. ఇవి మనం గోల్డెన్ రెడ్ అయినంత వరకు వేయించుకుందామండి. ఇంకోండి మంది గోల్డెన్ రెడ్ వచ్చేసింది. ఇవి మనం తీసి ఉంచుకున్నాక ఇంకొంచెం బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. సో అందుకే కొంచెం త్వరగా తీసుకోవాలి. అలా అని మనం హై ఫ్లేమ్లో వేయించకూడదండి, వేగం నల్లగా అయిపోతాయి. లోన పచ్చిదనం ఉండిపోతుంది. సో మళ్ళీ మనం ఇంకా వేసుకుందాం. నేను కొంచెం ఎక్కువ ముద్ద కలిపాను. సో మనకి కొంచెం, నాకైతే కొంచెం టైం పట్టింది. బట్ ఈజీగానే వచ్చేసాయండి. ఏం పెద్ద ప్రెషర్ ఏం లేదు, ఎందుకంటే మన పిండి మెత్తగా ఉండడం వల్ల. సో మీరు కూడా అందరూ ఇలా చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తున్నాయో చూద్దాం. ఎన్ని ఉన్నా జంతికలు లేకపోతే అవ్వదు కదండి పండగకి. సో అందుకే మనం ఎన్ని ఐటమ్స్ చేసినా జంతికలు అనేవి కామన్. సో అందుకే నేను లేట్గా జంతికలు చేశాను. రేపు మీ అందరి కోసం మంచి డిష్ ప్రిపేర్ చేస్తాను. చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది. చూద్దాం రేపు ఏం డిష్ చేస్తామో. పదండి మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఇగోటండి కరకరలాడే స్మూత్గా అండ్ క్రిస్పీగా ఉండే జంతికలు రెడీ. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇలా అంటే అలా. సో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.